ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు? అలాగే అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు. విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సొరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి? విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖ మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణు వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాలని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వద్దిపత్తి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళండి, అయ్యా నండూరు శ్రీనివాస్ గారు
మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే అన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ, గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయనేంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు, మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు, చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ. యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు. వీళ్ళందరూ కూడా హిమాలయ, వివేకానందుడు, రామకృష్ణ చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? మొద్దు బుర్రలు. చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు, స్పిరిచువల్ మాస్టర్స్. మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది. స్థూల శరీరం, బాడీ, ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఇది మాయమవుద్ది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి ఎక్కడికి పోదు. అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులను అందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలా మంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వరులు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి, శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్లో చూడాలి. శంబాలా క్రమంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. వీళ్ళు ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు? ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? ఎ బాడీ విత్ 2 souls. ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డెటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనబడరు మన కాళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి, ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్, ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి, నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుప్పడం ఉంది, కమండలం ఉంది, అంతా బూజు పట్టేస్తుందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి, ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడుకి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు,
ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళు అబద్ధం చెప్తారండి? మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణిక్యేశ్వరి మాత ఉందండి. మాణిక్యేశ్వరి మాతను కలవడానికి నేను బోల్డ్ సార్లు వెళ్ళాను. ఆ కొండ రాయచూరు దగ్గర. ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు. ఏమండి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అదిగో అట్టిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటు వేపిస్తున్నారు అని పరిగెట్లు ఇట్టేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళకి, ఏ రాశి వాళ్ళకి ఎవరి దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా, స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే, అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నిటికీ కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ను సంప్రదించాలి మీరు. ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధువులకి, వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే, ఓన్లీ 1 రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా, డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని, వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరంలో మనకి అక్టోబర్ నెల వరకు 2026 వరకు అర్ధాష్టమ రాహు ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ యొక్క శని యొక్క పరిస్థితి కూడా మనకి పంచమంలో ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురుగ్రహం ఉండడం, భాగ్యంలోకి తర్వాత రేపు మే 14, 2026 సంవత్సరం తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం 2026 కొంత మార్పు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్గా ప్రవర్తించడము, అన్నీ మాకే తెలుసు అనేటటువంటి అహంభావంతో ప్రవర్తించడం వల్ల నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకుండా, నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్ముకుంటూ మీ జీవితాలను మీరు పాడు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకు ఏమి తిరుగులేదు. మీకు కావలసినంత డబ్బు మీ చేతికి వస్తుంది. చక్కగా దైవచింతనలో మీరు చక్కగా అయ్యప్పమాలలు, భవానీ దీక్షలు ఇలాంటివి వేసుకుంటూ సాత్వికమైనటువంటి జీవితాన్ని కనుక మీరు గడిపినట్లయితే తప్పకుండా మీకు వచ్చినటువంటి ఈ అర్ధాష్టమ రాహువు మిమ్మల్ని ఏం చేయలేడు, ఈ పంచమ శని మిమ్మల్ని ఏం చేయలేడు. అదేవిధంగా ఈ వ్యాపారాలలో, బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ వర్క్షాప్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి పెద్దగా ఉండవు. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరూ కూడా ఎస్కేపింగ్ మెంటాలిటీ అనేటటువంటిది రాహు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
అలా కాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పారిపోకుండా దాన్ని అడ్డుకొని ఎదుర్కొని మీరు సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి స్పిరిచువల్ మాస్టర్స్ హిమాలయాల్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇప్పుడు నాకు 102 సంవత్సరాలు, నాకు 120 సంవత్సరాలని ఒకళ్ళు, నేను హిమాలయ యోగినైన ఒకళ్ళు, నేను హిమాలయ పర్వతాల్లో ఉండొచ్చానని బోల్డ్ మంది వస్తున్నారు. మీకేమైంది? మీరు కూడా వెళ్ళకూడదని ఏముందా? వాళ్ళే వెళ్ళాలని ఉందా? అఘోరీలే వెళ్ళాలని ఏమన్నా ఉందా రూలు? అంటే భార్యాభర్తలను వదిలేసి వెళ్ళిపోతారా? డెహ్రాడూన్ ఇలాంటి ఊర్లు వెళ్ళట్లేదా? కేదార్నాథ్, బద్రీనాథ్ ఒక్కొక్కడు 25 రోజులు, 41 రోజులు కూడా యాత్రలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని యాత్రికులు అంటారు, భక్తులు అనరు. ఒక గుడి, ఒక దేవుడు, ఒక పద్ధతిలో నడుచుకునేటటువంటి వాళ్ళు భక్తులు అంటారు. అలా కాకుండా మనం తిరుపతి వెళ్తున్నాం, అన్నీ వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, రావదు. ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీక. ఒకటే దేవుడు, ఒకటే పద్ధతి. ఈ రకమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని మనం చిరంజీవిగా చెప్పుకుంటాం. ఆ స్థాయి ఆ రామప్రభువు ఇచ్చాడు. మనం కూడా ఆ విధంగా భక్తితో మనం డెడికేషన్తో కనుక, డివోషన్తో కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనకి సప్త చిరంజీవుల్లో మనకి ఒకళ్ళు కంపల్సరీ మీకు దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మహావతార్ బాబాజీ మిమ్మల్ని అనుగ్రహించడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనేకమైనటువంటి ఋషులు, ఎక్కడో 14 లోకాల్లో ఇంద్రుడు ఉన్నాడు, స్వర్గలోకంలో ఇంద్రుడు ఉన్నాడు, తర్వాత యమలోకంలో యముడున్నాడు. ఇలాంటి అన్నీ కూడా మళ్ళీ వీళ్ళే చెప్తారు. మళ్ళీ మైథలాజికల్ స్టోరీస్ ఇవన్నీ పురాణాలు లేవంటారు. కాబట్టి ఈ బుద్ధి లేని ప్రవచనాలన్నీ కూడా ఆపేసి అన్ని 14 లోకాలు కూడా భూమి మీదే ఉంటాయి. ఆ భూమి మీద ఎలా ఉంటాయి ఏమిటి అనేది డిఫైన్ చేయాల్సింది సప్త చిరంజీవులు డిఫైన్ చేస్తారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సాక్ష్యం. ఇవన్నీ కూడా మహాభారతము, రామాయణము ఇలాంటివన్నీ కూడా అవి కల్పిత గాథలు కాదు, మైథలాజికల్ స్టోరీస్ కాదు. ఇవన్నీ నిజ యథార్థ సంఘటనలు అని చెప్పడానికి సప్త చిరంజీవులే ప్రామాణికాలు. సప్త చిరంజీవుల్ని ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం కానీ, ఆ స్థాయి కానీ ఎవరికి లేదనమాట, దమ్ము కానీ లేదు. ఎందుకనంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళి చక్కగా ప్రతి సంవత్సరం మహావతార్ బాబా గారిని మనం దర్శించుకొని వస్తారని మనం విన్నాం. అంతేకాదు అది సత్యం కూడా. బాబా సినిమా ఇలా తీశాడు, ఎందుకు ఆయన చూపించాడు. కాబట్టి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనిషి కదా. డబ్బులు ఉండొచ్చేమో, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో, ఆయన దగ్గర స్టైల్ ఉండొచ్చేమో, ఆయనకి మించిపోయిన స్టైల్ ఉన్నారా నాయన మీరంతా కూడా. మొన్నదాకా నేను కూడా నల్లకల్ల జోడిపెట్టి చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసి మనం ఆ యొక్క మహావతార్ బాబాజీ కోసం మనం ప్రయత్నించాలి సప్త చిరంజీవుల్లో. దీనికోసం మనం రెమెడీస్ ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోవాలి. రావి చెట్టు వీటికి మనం ప్రదక్షిణలు శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ 108 ప్రదక్షిణాలు జపం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి అక్కడి నుంచి పిలుపు వస్తుంది, మహావతార్ బాబాజీ నుంచి, సప్త చిరంజీవుల్లో ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి. ఏం గాణగాపురం వెళ్ళట్లేదు, గురుదేవులైనటువంటి దత్తాత్రేయుల వారిని పిలిస్తేనే మనం వెళుతున్నాం. ఎందుకని మనంతకు మనం ఊపుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఏమి ఉండవు అనమాట, పాదుకా దర్శనాలు జరగవు. కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా వెళ్ళండి, ఆ గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభమస్తు.